కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయం అంటేనే అధికారం అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారని అన్నారు. బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించారని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలని అన్నారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం అందరం గమనిస్తున్నాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, వన్ పర్సన్ వన్ పార్టీ ఎలక్షన్. ఇట్లాంటి సమయంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి నాయకులు జాతీయ స్థాయిలో ఉండింటే ఇంకా పక్కడ్బందీగా ఇండియా కూటమి రాజకీయాలు బలపడేవి. రాహుల్ గాంధీ గారు బీహార్లో ఓట్ చోర్ గద్దె చోడ్ అని ఈరోజు ఒక స్లోగన్ తీసుకొని బీహార్లో వారు పాదయాత్ర ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఇది ఎన్నికల్లో నెగ్గడం కోసం తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం పొందడం కాదు. ఈ దేశంలో మహారాష్ట్రలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ఆ తర్వాత 4 నెలల తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో 1 కోటి కొత్త ఓట్లు నమోదైనవి. ప్రజాస్వామ్య ప్రేమికులారా ఆలోచన చేయండి. 4 నెలల్లో ఒక రాష్ట్రంలో 1 కోటి మంది పుట్టగలరా? పుట్టినోళ్ళకు 1 కోటి ఓట్లు కొత్తగా రాగలవా? కానీ మోడీ గారి ప్రభుత్వంలో ఇది సాధ్యమైంది. ఆ 1 కోటి ఓట్లే మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగినాయి, ప్రజాస్వామ్యాన్ని పరిరహసించగలిగినాయి. అలాంటి విపరీతమైన పోకడలే ఈరోజు బీహార్లో జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈరోజు 65 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి బీహార్లో. ఓట్లు తొలగించడంతోనే ఆగదది. రేషన్ కార్డులు తొలగించడం జరగవచ్చు, లేదా వాళ్ళకు అందే సంక్షేమ పథకాలు తొలగిపోవచ్చు, లేదా వాళ్ళ ఆస్తులను కూడా కొల్లగొట్టవచ్చు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఏకం కావాలి, ఏకతాటిపై నడవాలి. కేవలం అధికారం కోసమే, అధికారం ఉంటేనే రాజకీయం, 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉండలేమని ఆలోచన చేస్తున్న సందర్భంలో కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళు దించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసిన కమ్యూనిస్టు సోదరులు శాశ్వతంగా ప్రజలలో ప్రతిపక్షంలో ఉండడానికి వాళ్ళు ఎన్నోసార్లు ఇష్టపడ్డారు. అధికారంలో ఉంటే పరిమితమైన పనులే చేయొచ్చు, కానీ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలు కోరుకున్న ప్రతి పని కోసం కొట్లాడొచ్చు. చాలా వరకు దిగిపోయిన ప్రభుత్వాలు నేను అన్నిటిని గమనించిన, రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం దిగిపోయినా దిగిపోవడానికి కారణం కమ్యూనిస్టు సోదరులే అని నేను బలంగా విశ్వసిస్తున్నా. మొన్న దిగిపోయిన ప్రభుత్వంలో కూడా అధికారంలో రావడానికి కమ్యూనిస్టులు పెద్దగా సహకరించదు, కానీ ఉన్నోళ్ళని దించడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తారు. మొన్న జరిగిన అధికార బదలాయింపులో కూడా ఉన్నాయనని దించడంలో మా కమ్యూనిస్టు సోదరులు సంపూర్ణంగా సహకరించారు. కమ్యూనిస్టులే కాదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకున్న ప్రతి వాళ్ళు కదలాలి. మాకేం నష్టం లేదు, మాకేం కష్టం రాదు అని మౌనంగా ఉంటే ఈ ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. ఈ విపరీతమైన పోకడలు మన దేశానికి మంచిది కాదు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ ప్రజాస్వామిక దేశంలో ప్రజల యొక్క ప్రాథమిక హక్కు అయిన ఓటుని తొలగించే ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్నాయంటే మనందరం కూడా ఆలోచన చెయ్యాలి, చర్చించాలి. మనం ఎవరము మాట్లాడడం లేదు, మనం ఎవరము చైతన్యపరిచే ఆలోచన చేయడం లేదు. చేసినా పూర్తి స్థాయిలో మనం దాని పట్ల కార్యాచరణ సిద్ధం చేసుకోవడం లేదు.